बोलो भारत माता की जय। बोलो भारत माता की जय। बोलो स्वतंत्र भारत के जय। मातरम मातरम वंदे मातरम 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 वंदे मातरम भारत माता के जय। बोलो स्वतंत्र भारत के जय। ఈరోజు 78వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా దేశ ప్రజలందరికీ అదేవిధంగా రైతులకు, కర్షకులకు, కార్మికులకు, అధికారులకు, అనధికారులకు, ముఖ్యంగా రాబోయే యువతరానికి, విద్యార్థులందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ 78వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా 20వ డివిజన్లో శ్రీరామ్ యూత్ ఆధ్వర్యంలో ఈరోజు స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఏదైతే 200 సంవత్సరాల మన సుదీర్ఘ పోరాటం, ఎంతోమంది స్వతంత్ర సమరయోధుల ప్రాణత్యాగాలు, ఎన్నో ఉద్యమాల తర్వాత భారతదేశం స్వేచ్ఛావాయువు పీల్చుకోవడం జరిగింది. ఈరోజు ప్రపంచ దేశాలకెల్లా భారతదేశం ముందంజలోకి వెళ్తుందంటే తప్పకుండా మన స్వతంత్ర సమరయోధులను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ దేశ ఔన్నత్యాన్ని, దేశ గొప్పదనాన్ని, అదేవిధంగా మన దేశం నిర్మించుకున్నటువంటి రాజ్యాంగాన్ని మన దేశ పౌరులందరూ కూడా తూచా తప్పకుండా పాటించాలని, ఈ దేశభక్తిని ఏదైతే నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా యాత్రలో భాగంగా ప్రతి ఇంటిపైన కూడా ఈరోజు జాతీయ జెండాను ఎగురవేసి ఆత్మగౌరవంతో దేశ ప్రజలందరూ కూడా దేశభక్తిని చాటడం చాలా సంతోషదాయకం. రాబోయే రోజుల్లో మోడీ గారి నాయకత్వంలో ప్రపంచాల్లోకెల్లా భారతదేశం గురువు పాత్ర పోషిస్తుందని, అదేవిధంగా ఆర్థికంగా ముందంజలో ఉండి ప్రపంచ దేశాలకే దిక్సూచిగా భారతదేశం ముందుకెళ్తాదని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ ప్రతి ఒక్కరు కూడా మన దేశం పట్ల, మన జాతి పట్ల, అదేవిధంగా మన స్వతంత్ర సమరయోధుల పట్ల గౌరవంతో రాజ్యాంగాన్ని మనం ఎప్పటికీ చట్టబద్ధంగా ముందుకెళ్తూ మనమందరం కూడా రాబోయే తరాలకు మనం ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి ఈ దేశ ప్రజలందరూ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.